ఈ మధ్య మీరు ఆహాలో ఒక సినిమా చూసుంటే ఊరి చివరి కళాకారులని చాలా చక్కటి సినిమా అండి. చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది అండ్ చూడలేని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఇండిపెండెంట్ ఫిలిం అని చెప్పొచ్చు, జస్ట్ 40 minutes ఆఫ్ ఫిలిం, కానీ ఒక మంచి కథని చూపించారు. మెసేజ్ అని నేను అనను, కానీ ఒక మంచి కథ ద్వారా ఒక గొప్ప బయట జరుగుతున్న సిచ్యువేషన్ చూపించారు. దీనికి మంచి మంచి అవార్డ్స్ కూడా వచ్చాయి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చింది. ఆ మూవీ డైరెక్టర్ విజయరాజు గారి వాళ్ళు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? మా టీం వాళ్ళు చెప్పారనమాట యాక్చువల్లీ ఈ సినిమా చూడండి అంటే నేను ఫస్ట్ అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వస్తున్నాయి, ఏం చూద్దాంలే అనుకుంటే జస్ట్ 2 days నేను పోస్ట్ పోన్ చేశాను. దానికి నేను సారీ చెప్పాలి. 3rd day నేను చూశాను యాక్చువల్లీ. సినిమా చూసిన వెంటనే మా టీం కాల్ చేశాను, ఖచ్చితంగా నేను ఇంటర్వ్యూ చేస్తాను పిలవండి అని అడిగాను. కానీ అప్పుడు లేరు మీరు ఎక్కడ దర్శనానికి. ఓకే, కానీ ఎట్లా ఈ సినిమా అంటే ఎక్కడ చప్పులు లేదు, ఏం లేదు, అంటే అప్పుడప్పుడు ఇలాంటి అరుదైన సినిమాలు వస్తుంటాయి అనమాట, ఎలాంటి హడావిడి లేకుండా వచ్చి కానీ సూపర్ హిట్ అవుతాయి, చాలా జనాలందరికీ నచ్చే సినిమా అవుతుంది. చక్కటి మెసేజ్ ఇచ్చారు. మెసేజ్ అని రొటీన్గా వాడుతుంటారు, కానీ అందుకే నా వర్డ్ ఎక్కువ వాడట్లేదు. బట్ ఆ కథ ద్వారా బయట జరుగుతున్న వాస్తవాలని చక్కగా కళ్ళ కట్టినట్టు చూపించారు. కానీ మరీ అంత తీవ్రంగా ఇప్పటికీ ఉన్నాయి అంటారా మన కొంచెం ఊర్లలోకి వెళ్తే? అంటే ఇది ప్రజెంట్ ఏంటంటే ఈ టైం లైన్ వచ్చేవాడికి 90s, 70s, 90s టైం లైన్ పీరియడిక్ బేస్ చేసి తీసాం. కొన్ని చోట్ల ఇది అంటే ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయా లేవా అన్నదాన్ని మనకి అంత అవగాహన అది మీకే తెలియవచ్చు మ్యాక్సిమం ఉందా లేదా అనేది. ఈ టైం లైన్ వచ్చేప్పటికి ఒక 90s, 70s, 90s టైం లైన్ ఇది. సో మేము పీరియడిక్లో టైప్ ఆఫ్లో దాన్ని ఇమేజ్ చేసి తీసాం. అసలు ఈ స్టోరీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మాది విజయవాడ మేడం. మా ఊర్లో యనమల కుదురులో ఒక శివరాత్రి బాగా చేస్తారు మా సైడ్ అనమాట. అక్కడ దగ్గరగా ఒక 50 ప్రభలాలు కడతారు దేవుడి కోసం. సో బాగా గ్రాండ్ చేస్తారు. అక్కడ ఏంటంటే ఒక భరతనాట్యం చేసే ఒక క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. ఒక పాప బాగా డ్యాన్స్ చేస్తుంది అనమాట, క్లాసికల్ డ్యాన్స్ చేస్తున్నారు. మామూలుగా రోడ్ సైడ్ ఉండే ఒక పాప మామూలుగా బెలూన్స్ అమ్ముకుంటా ఉండే పాప ఆ పాపను చూస్తుంది, నార్మల్గా చూసి అలా చూస్తుంది, ఇన్వాల్వ్ అవుతుంది ఆ పాపను చూసి. నేను కూడా అలా చేస్తే బాగుండను అనుకుంటాను, కానీ తను చేయలేదు, తనకున్న సిచ్యువేషన్స్ వేరు. సో ఈ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మేము ఇప్పుడేం వచ్చిందంటే స్టాటస్ అనేది ఒకటి అడ్డు వచ్చింది. మనం పాస్ట్లో వెళ్తే అప్పుడేముంది కులం అన్నదే ఉంది, దాన్ని బేస్ చేసి తీద్దాం అన్న దాని మీద పుట్టుకొచ్చిన కదా మనం. మీరేం చేస్తుంటారు బై ప్రొఫెషన్? అంటే డైరెక్టరేనా లేకపోతే నార్మల్గా ఏదైనా ప్రొఫెషన్లో ఉంటూ షార్ట్ ఫిల్మ్ చేసి ఇలా వచ్చారా? షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ ఉంటాం మేడం. ఇదే ప్రొఫెషన్ మేడం. ఇదే ప్రొఫెషన్. దీనికి ముందు చేశారా? దీనికి ముందు షార్ట్ ఫిల్మ్ చేశాను మేడం. 4 షార్ట్ ఫిల్మ్ చేశాను, వాటికి కూడా అవార్డ్స్ వచ్చాయి. అవునా? చైలు బగ్గర్ అని, జై హింద్ అని. ఇప్పుడు మీ ఆహాలో నేను ఏదైతే చూసానో ఆ షార్ట్ ఫిల్మ్కి బడ్జెట్ తక్కువ అని మాకు అర్థం అవుతుంది. బడ్జెట్ తక్కువ, కానీ ఆ బడ్జెట్లో చేయడానికి మీరే మీ ఫ్రెండ్స్ తోటి మీరు అలా అనుకొని చేసుకున్నారా, లేకపోతే బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే యాక్చువల్లీ దానికి కూడా చాలా స్టోరీ ఉంది. అంటే మేము ఫస్ట్ ఈ కథ అనుకున్నాము. ఈ కథ అనుకున్న తర్వాత నా ఫ్రెండ్ ప్రవీణ్కి నేను పలానా కథ అనుకుంటున్నాను అని చెప్పి తనకు స్టోరీ నరేషన్ ఇచ్చిన తర్వాత ఒక మెయిన్ యాక్టర్ ఈశ్వర్ బాబు అని ఆయనకి చెప్పాం, ఇలా ఒక స్టోరీ అనుకుంటున్నాం అన్న, ఈ రోల్ మీకు యాప్ట్ అయింది చేయండి అంటే. ఆయన ఎక్కడ? విజయవాడ? ఆయన హైదరాబాద్. ఆయన ఆర్టిస్టే. చేద్దాం, స్టోరీ చాలా బాగుందని అన్నారు. ఆయన అన్నమ్మనే ప్రొడ్యూసర్ మనమే చేద్దాం విజయ్ అన్నారు. ఈశ్వర్ అనే ప్రొడ్యూసర్ మనమే చేద్దాం అన్నారు. బట్ ఆయన ట్రై చేశారు ప్రొడ్యూసర్ కోసం, నేను ట్రై చేసాము, సెట్ కాలేదు మాకు. ఒక 1.5 month 2 months డిలే అయింది. తర్వాత మా ఫ్రెండ్ దగ్గర, ప్రవీణ్ మా ఫ్రెండ్ అనమాట, తన దగ్గర తన ఎడిట్ కట్స్ అనేది ఉంది, తన ఎడిటర్ అనమాట. సో తన దగ్గర వర్క్ చేస్తున్న VFX విజయ్ అని ఒక అతను ఉన్నాడు. అతను నేను ఎప్పుడు మా ఫ్రెండ్ నేను స్టోరీస్ రాసుకుంటా మామూలుగా ఇంట్లో ఉంటాను, లేదంటే తన ఆఫీస్లో ఉంటాను. తన ఆఫీస్లో నన్ను డైలీ చూస్తున్నాడు, మీకేం పని లేదు బ్రో, మీ ఫ్రెండ్ దగ్గర ఎప్పుడో ఎక్కడే ఉంటున్నారని నన్ను అడిగాడు. అలా ఏం కాదు బ్రో, స్టోరీస్ ఏమైనా రాసుకుంటే ఇంట్లో ఉంటా, లేదంటే మా ఫ్రెండ్ దగ్గర కూర్చుంటా, ఎడిటింగ్ ఏమన్నా స్కిల్స్ ఉన్నా మాకు ప్లస్ అయిద్దని చెప్పాను. అవునా ఓకే, మీరు ఏం చేస్తారు అసలు అని. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ బ్రో, షార్ట్ ఫిల్మ్స్ అయితే తీసాను, డెమో తెద్దామని చూస్తున్నాను, ప్రొడ్యూసర్ లేరు మాకు. అవునా ఓకే, నాకు ఇప్పుడు ఏమన్నా ఖర్చు చెప్తారా, మరి నేను ఏమన్నా సెట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను 2 months నుంచి వెయిట్ చేస్తున్నాను. సో తను అలా అనేసరికి కొంచెం హోప్ వచ్చింది, మళ్ళీ ఓకే చెప్దాం. అడిగిన వాళ్ళందరికీ చెప్పారు, 2-3కి. సో తనకు కూడా చెప్తే ఏదని నేను చెప్పాను, తనకి స్టోరీ చెప్పాను. స్టోరీ చెప్పే ముందులో టైటిల్ చెప్పాను అనమాట, ఊరి చివరి కళాకారులు టైటిల్ ఇది. మీరు అనుకున్నట్లు లవ్ స్టోరీస్ అయ్యాం కాదు, టైటిల్ అయితే ఇది, ఈ స్టోరీ అంతా పీరియడిక్ టైప్లో ఉంటుంది అని చెప్పాను. ఓకే అని చెప్పి టైటిల్ చాలా బాగుంది బ్రో అన్న తర్వాత తను కూర్చోబెట్టి స్టోరీ అంతా చెప్పాను. స్టోరీ చెప్పగానే తనకు స్టోరీ బాగా నచ్చింది. మా ఫ్రెండ్ ప్రొడ్యూస్ చేస్తారు బ్రో, సాగర్ అని ఉన్నాడు అని. ఓకే బ్రో అన్న. అలా మాకు ముంబై నుంచి వాళ్ళ ఫ్రెండ్ ప్రొడ్యూసరు. ఎంత ఖర్చు అయింది దీనికి? 5 lakhs అయింది. 5 lakhs అయింది.
కానీ మీరు ఏదైనా మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా అలా ఏమైనా వర్క్ చేశారా లేదు ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్? నేను షార్ట్ ఫిల్మ్ చేశాను మ్యామ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒక వెబ్ సిరీస్ కూడా చేశాను, అది ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు. ఓకే. ఇంకో మూవీ కూడా చేశాను విజయవాడలో, అవి కూడా రిలీజ్ అవ్వలేదు. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ ఎంత ఇండిపెండెంట్ ఇప్పుడు కొంచెం పర్లేదు మేడం. ఆఫర్స్ వస్తున్నాయి ప్రొడ్యూసర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనకి ఆహాలో పెట్టారు కదా, ఆహా నుండి ఏమైనా ఆఫర్? ఆహాలో కూడా ఏమన్నారంటే మీ దగ్గర సినాప్సిస్ అని ఉంటే చెప్పండి, మన నరేషన్కి ప్లాన్ చేపిస్తాం అన్నారు. ఓకే. అలా బయట నుంచి కూడా ఇద్దరు ప్రొడ్యూసర్లు వచ్చారు. ఓకే. పర్లేదు. మూవీ చూసి వచ్చిన వాళ్ళేనా? అవును. అవునా? అంటే తెలియదు వాళ్ళు ర్యాండమ్గా కాల్ చేసి ప్రొడ్యూస్ చేస్తాను. దట్స్ నైస్. మీ దగ్గర ఇంకా స్టోరీస్ ఉన్నాయా? స్టోరీస్ ఉన్నాయి, రెడీగా ఉన్నారు అంటే ప్రొడ్యూసర్స్ వస్తే. దట్స్ నైస్. అంటే చిన్న ఉన్న దాంట్లో చిన్న బడ్జెట్లోనే అంత చక్కగా తీయగలిగారంటే ఖచ్చితంగా. కానీ మిమ్మల్ని చూస్తే ఇంత సైలెంట్గా కామ్గా ఉన్నారు, మీరు డైరెక్షన్ అంతా హ్యాండిల్ చేయగలరా అన్న డౌట్ వస్తుంది అందరికీ. అంటే వర్క్లోకి వెళ్ళినప్పుడు వర్క్ మోడ్ ఉంది, కొంచెం ఇంట్రోవర్ట్ ఉంటుంది, మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది. ఓకే. ఓకే. ఎక్కడ మీది ప్రాపర్? విజయవాడ మేడం. విజయవాడేనా? విజయవాడ అనుకోలేదు, అంతే విజయవాడే. ఓకే. ఏం చదువుకున్నారు? నేను డిప్లొమా ఆఫ్ యానిమేషన్. యానిమేషన్. ఓకే. నేను మ్యాచింగ్ ఆర్టిస్ట్, 3D ట్రాకింగ్ అంటారు అనమాట, దాని ఆర్టిస్ట్. నేను బెంగళూరులో జాబ్ చేశాను, కుట్టే ఇక ఈ ఫీల్డ్ వచ్చి ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ నాకు. మా ఫ్యామిలీ కూడా ఏంటంటే ఈ సినిమా ఫీల్డ్ అంటే భయం మా ఫ్యామిలీకి. మా ఫాదర్ ఏమంటారంటే ఒక చదువుకుంటే తర్వాత జాబ్ చేయాలి, ఎందుకు ఇలా సెక్యూరిటీ ఉంటుంది, ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఇండస్ట్రీలో అంటే ఎప్పుడు సక్సెస్ వచ్చిందో చెప్పడం వాళ్ళకి భయం. స్టిల్ ఇప్పుడు కొంచెం మా డాడీ కొంచెం పుష్ చేస్తున్నారు, పర్లేదు. చిరంజీవి గారు ఇచ్చారు అనగానే ఫస్ట్ నేను మా డాడీకి ఫోన్ చేశాను. చిరంజీవి గారిని డైరెక్ట్ చూసావు డాడీ అని అడిగాను ఫోన్ చేసి. చూడలేదురా అన్న, నాకు ఆయన అవార్డు ఇచ్చారు అలాగే కదా అని చెప్పాను. పోయినా మా నాన్న చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా ఆ తర్వాత ఆహాకి వచ్చాక ఇంకా వాళ్ళు కూడా పర్లేదు మా అబ్బాయికి టాలెంట్ ఉంది అనుకున్నారు, ఇప్పుడు కొంచెం సపోర్ట్ ఇస్తున్నారు. దట్స్ నైస్. అంటే ఇప్పుడు ఎవరు గుర్తించకపోయినా ఒక చిన్న రైట్ ప్లాట్ఫామ్ దొరికితే అప్రిషియేషన్ అనేది ఎలా వస్తుందో విజయరాజ్ గారు ఒక మంచి ఎగ్జాంపుల్. మన ఆర్ట్ పట్ల మనకి డెడికేషన్ ఉంటే అది ఎక్కడ దాకా తీసుకెళ్తుందో కూడా దానికి కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ విజయరాజ్ గారు. దట్స్ గ్రేట్ అండి. అండ్ ఒకసారి మూవీ గురించి చెప్పండి. ఆ పాప కూడా ఎంత బాగా యాక్ట్ చేసింది అసలు. మీరు అంటే ఈ లైన్ అనేది కొంచెం కాంట్రవర్షియల్ అవుతుందేమో అని ఏం అనిపించలేదా? అంటే నేను యాక్చువల్లీ నా కాంట్రవర్షియల్ అయిద్దని నేనేం అనుకోలేదు మేడం. అంటే నేను జరిగిన సిచ్యువేషన్, అప్పట్లో జరిగిన సిచ్యువేషన్ చూపిస్తున్నా. ప్రజెంట్ ఉండిద్దా లేదా అంటే అది ఆబ్వియస్లీ మీకు తెలుసు, జనాలకి అందరికీ తెలుసు ఉందో లేదని. కొన్ని చోట్ల ఉండే, కొన్ని చోట్ల ఉండకపోవచ్చు. బట్ కాంట్రవర్షియల్ అయితే అయిద్దని నాకు అసలు లేదు. ఆ పాప అంటే ఇక ఆ పాపకి నేను ఆ పాపని కూడా నేనే ఇంట్రడ్యూస్ చేశాను, హాసిని. తనది కూడా విజయవాడే. పాప కూడా ఆర్టిస్టా? ఆ పాప కూడా ఆర్టిస్టే. తనకి ఈ క్యారెక్టర్కి షూట్ అయిద్దాను అనుకున్నాను. తనకు కూడా భరతనాట్యం వచ్చు అనమాట. ఓ మగధ్ ప్లస్ ఇది కొంచెం అని చెప్పి తను కూడా బాగా చేసింది. అంటే ఇప్పుడు మీకు ఏదైనా పర్టికులర్ జర్నర్ డీల్ చేయాలన్నదా, లేకపోతే ఇలాగ చాలా మంది డైరెక్టర్స్కి మీరు తీసిన కథలు ముందు కూడా షార్ట్ ఫిల్మ్స్ పేరు కూడా వింటే నాకు అనిపించింది, అంటే ఎక్కువ వాస్తవాన్ని చూపించే కథలు లేకపోతే రియల్ లైఫ్ స్టోరీస్ చూపించే కథలకి చాలామంది డైరెక్టర్స్ వాళ్ళ లైఫ్ అంతా డెడికేట్ చేస్తారు. మీ ఏంటి, మీ గోల్ ఏంటి, అసలు ఇక్కడి నుంచి ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? ఏ కథల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్? అన్ని రకాల కథలు నేను చేయగలుగుతున్నాను. అంటే ఒకటని కాదు పర్టికులర్గా. సార్ నాకు ఫస్ట్ నేను బేసిక్గా ఏమనుకున్నాను అంటే ఈ కథతో మామూలుగా ఇది ఒక మంచి లైన్ దీన్ని తీద్దాం. నాకు డెఫినెట్లీ నమ్మకం ఉంది, ఇది జనాలకి నచ్చుద్ది, అవార్డ్స్ వస్తాయి, నాకు ఒక గుర్తింపు వచ్చింది అని నాకు నమ్మకం ఉంది. సో నాకు గుర్తింపు వచ్చిన తర్వాత నన్ను నమ్మి నేను ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొడ్యూస్ చేయండి అంటే ఎవరు చేయరు. ఎందుకంటే నేను ఎవరో వాళ్ళకి తెలియదు. నా కథను నమ్మి వాళ్ళు ఎందుకు డబ్బులు పెట్టాలి అని వాళ్ళకి కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది. ఇప్పుడు నేను ధైర్యంగా వెళ్ళి అడగచ్చు. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఒక డెమో తీసాను, నాకు అవార్డ్స్ ఉన్నాయి, దాదాసాహెబ్ ఫాల్కేలో బెస్ట్ డైరెక్టర్ జరిగి వచ్చింది. సో వాళ్ళు కూడా ఏంటంటే నెక్స్ట్ నా దగ్గర మంచి కథ ఉందని కానీ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తారని ఒక థాట్. ఎగ్జాక్ట్లీ. గ్రేట్. నైస్.